నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ధాన్యం కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారని చెప్పి ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు పౌర సరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో డిఎస్ఓ చంద్రప్రకాష్తో పాటు డిస్ట్రిక్ట్ మేనేజర్ జగదీష్ కుమార్లను కూడా సస్పెండ్ చేశారు. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో పలు రైస్ మిల్లలో అవకతవకలు పాల్పడ్డారు. దీనికి అంతటికి సంబంధించి బోధన్ ఏరియాలో ఉన్న మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్కి సంబంధించిన రైస్ మిల్లకు సంబంధించి అర్హత లేకున్న ధాన్యం కొనుగోలు వారికి ధాన్యాలు ఇచ్చారు. అందులో సీఎంఆర్కు ధాన్యం మిల్లాడించి సీఎంఆర్కి ఇవ్వాల్సిన ఉన్న ధాన్యాన్ని ఏదైతే అర్హత లేకున్న రైస్ మిల్లకు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. అయితే మరొక కొత్తగా వెలుగులోకి వచ్చింది. వర్ణికి చెందిన ఓ రైస్ మిల్లు లీజుకు తీసుకున్న వ్యక్తి నుండి మరో వ్యక్తి సబ్ లీజుకు తీసుకొని దాన్ని అంతా నడిపించారు. దానికి ఎలాంటి అర్హత లేదు, రైస్ మిల్ లేదు అనే కోణంలో కూడా సత్యనారాయణపురానికి చెందిన ఓ రైతు ఫిర్యాదు మేరకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ పూర్తి స్థాయిలో స్పందించి ఎంక్వైరీకి ఆదేశించారు. ఎంక్వైరీలో తేలింది 250 కోట్ల రూపాయల మేర చంద్రప్రకాష్ దండుకున్నాడని చెప్పి తెలిసింది. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లా పౌర సరఫరాల శాఖలో రోజు రోజుకు తవ్విన కొద్దీ బయటికి వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే బోధనకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన రైస్ మిల్లో అవకతవకలు పాల్పడ్డారు. మొత్తంగా అక్కడ 37,000 టన్నుల ధాన్యాన్ని ఆ ప్రాంతానికి ఇచ్చి ఆ రైస్ మిల్లకి ఇచ్చి 77,000 పైగా కోట్ల మేరకు డబ్బులకు సంబంధించి 7,000 కోట్ల మేర ధాన్యానికి సంబంధించి విలువ గల ధాన్యాన్ని ఆ ప్రాంతానికి ఇచ్చారు. అందులో పూర్తిగా ధాన్యం ఆడించలేదు, పూర్తిగా సొంతానికే వాడుకున్నారు, ధాన్యాన్ని అమ్ముకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు తనిఖీలు చేశారు. రైస్ మిల్లను సీజ్ చేశారు. ఖరీఫ్ 21, 22, 23 ఖరీఫ్ రబీ సీజన్లకు సంబంధించిన ధాన్యం కొనుగోలులో పూర్తిగా అవకతవకలకు పాల్పడ్డారనే నేపథ్యం వారి మీద అభియోగాలు మోసాయి. అందుకే ఏదైతే పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్పందించి ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. కానీ తవ్విన కొద్దీ తీగలాగితే డొంక కదిలినట్లు వారి భాగోతం రోజు రోజుకు బయటపడుతుంది. 250 కోట్లు ఒకే అధికారి తిన్నారంటే ఇంకా ఎవరెవరు ఉన్నారు దాని వెనకాల అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో అధికారులు బయటకు తీయాల్సిన అవసరం ఉంది. ఈ కుంభకోణం వెనుక బడా రాజకీయ నేత ఉన్నట్లు తెలుస్తుంది. ఈ బడా రాజకీయ నేత ఎవరు, అసలు ఆ బడా రాజకీయ నేత ఎందుకు అండగా నిలిచారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాల్సిన ఉంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ధాన్యం కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డ నేపథ్యంలో వారికి అందరికీ సంబంధించి ఎవరెవరు ధాన్యం కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారు, ఎంతమంది దీని వెనకాల ఉన్నారు, ఏ రైస్ మిల్ అనే కోణంలో కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వము ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏ రైస్ మిల్లు అవకతవకలు పాల్పడ్డారు, ఎవరెవరు ఉన్నారనే కోణంలో కూడా ఎంక్వైరీ చేసింది. ఇప్పటికే 43 రైస్ మిల్ల పైన కూడా కేసులు నమోదు చేశారు. దానికి అందరికి సంబంధించి 40 మంది రికవరీకి చేయాలని చెప్పి ఆదేశించారు. మొత్తంగా 43 మంది మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని చెప్పి పౌర సరఫరాల శాఖ కమిషనర్ చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే తీగలాగితే డొంక కదిలే విధంగా ఎవరిని ఉపేక్షించాం, ఎవరైనా సరే ఎంతటి వారినైనా సరే వారిని డబ్బులు రికవరీ చేస్తాం. అలాంటి ఎంత పెద్ద బడా నాయకుడు ఉన్నా సరే వారి దగ్గర నుండి రికవరీ చేయాల్సిందే అని చెప్పి పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆదేశించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ దీనికి అంతకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీలో పడిందనే చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు సీఎంఆర్కు ధాన్యం కొనుగోలు చేసి గోడౌన్కు ధాన్యాన్ని మిల్లు ఆడించి సీఎంఆర్కి ఇవ్వాల్సిన ధాన్యాన్ని అక్రమాలకు పాల్పడిన నేపథ్యంలో వారి అందరిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది పౌర సరఫరాల శాఖ. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజిమ్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.